నమస్తే తెలుగువారి మనసాక్షి సాక్షి దిల్సేకి స్వాగతం. నా పేరు స్వప్న. అందరూ ఆయన్ని అజాత శత్రువు అంటూ ఉంటారు. సౌమ్యుడిగా ఇండస్ట్రీ పెద్దల తలలో నాలికగా నిలిచి మా అధ్యక్షుడిగా అందరి మన్ననలు పొందారు. ఆయన నటుడుగానే కాదు, నిర్మాతగా, ఆ తర్వాత బిజినెస్ మెన్గా కూడా జయభేరి మోగించారు. ఆయనే మాగంటి రాజబాబు. ఎవరో కాదు, అందరికీ తెలిసిన మా మురళీమోహన్. ఇవాళ మన మురళీమోహన్ ఇవాళ మాట్లాడబోతున్నాం. ఆయన ప్రస్థానంలోకి తొంగి చూస్తూ, అలాగే ఈ రోజు ఆయన మనసులోని మాట తెలుసుకునే ప్రయత్నం దిల్సేలో. మా మురళీమోహన్, ఇవాళకి మా మురళీమోహన్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఫిట్ గా కనిపిస్తారు బాగా. నేచురల్. ప్రత్యేకంగా ఏమైనా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారా? ప్రత్యేకంగా అంటే రెగ్యులర్ గా ఆర్టిస్ట్ అన్న తర్వాత కొన్ని నియమ నిబంధనలు మనం పాటించాలండి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మనం ఫిట్ గా ఉండాలి, హీరో వేస్తున్నాం అంటే అని చెప్పి రోజు ఎక్సర్సైజ్ ప్లస్ జీన్స్. అసలు మా పేరెంట్స్ మాకు ఇచ్చిన జీన్స్ కూడా జెనెటిక్ గా కూడా మంచి. ఎందుకంటే ఫాదర్ హీజ్ 96 ఏజ్ అప్పుడు ఆయన పోయారు. అప్పటికి కూడా శుభ్రంగా జుట్టు గిట్టు ఉండేదానికి మంచి ట్రిమ్ గా. ఇన్ఫాక్ట్ మీరు ప్రస్తావించారు కాబట్టి లాస్ట్ లో అడుగుదాం అనుకున్నాను, ఇప్పుడు అడిగేస్తాను. మిమ్మల్ని చూసి చాలా మంది విగ్గేమో అని అపోహపడేంత నేచురల్ గా సహజంగా కనిపిస్తుంది. విగ్గే కాకపోతే ఇది దేవుడు ఇచ్చిన విగ్. చూసారా, మిమ్మల్ని అజాత శత్రువు అంటూ ఉంటారు. మురళీమోహన్ గారికి ఎవరు శత్రువులు లేరు, నో కాంట్రవర్సీస్ అని. ఎలా మెయింటైన్ చేశారు అవి? నాది పాజిటివ్ థింకింగ్ అండి. అందుకని జనరల్ గా అందరిలో యొక్క మంచితనాన్ని నేను చూస్తా. ఒకవేళ ఎదుటి వ్యక్తిలో మంచితనం నాకు నచ్చలేదు అనుకోండి, అతనిలో ఉన్న చెడతనం, మనం దూరంగా ఉన్నాం. ఇండస్ట్రీలో, రాజకీయాల్లో రెండు రంగాల్లోనూ తిక్కగా ఉండకపోతే కుదరని పరిస్థితుల్లో వింటూ ఉంటాం. అవును, రెండు రంగాల్లోనూ దూసుకుపోవాలి, అగ్రెసివ్ గానే ఉండాలని. మీరు మాత్రం ఎలా మెయింటైన్ చేయగలిగారు? సినిమా ఇండస్ట్రీ వరకు నాకు అట్లాంటి ప్రాబ్లం ఏ రోజునూ రాలా. మేజర్ గా ఇప్పుడు పొలిటికల్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రం అప్పుడప్పుడు కొంచెం కోపంగా లేకపోతేనో, కొంచెం గట్టిగా మాట్లాడకపోతేనో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చిన సందర్భాలు ఉంటున్నాయి. సో అలాంటి చోట తప్పదు. సినిమా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, రాజకీయాలు ఎక్కడ నిజమైన జయభేరి మోగించారు? బేసికల్ గా ఐ వాంట్ టు బి ఏ బిగ్ బిజినెస్ మ్యాన్. చిన్నప్పటి నుంచి నేను ఒక యాక్టర్ అవుతానని, యాక్టర్ అవ్వాలని నేను ఎప్పుడు కోరుకోలే. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత ఇక లాభం లేదు, ఇది మనకు వంట పట్టదు, ఏదో బిజినెస్ లోకి వెళ్ళిపోదాం అని అనుకున్నాను. ఫాదర్ దగ్గర క్యాపిటల్ లేదు. సో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో మెడ్రాస్ లో ఆంధ్ర క్లబ్ వాళ్ళు నాటకాల పోటీలు అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు, ఎంట్రీస్ కాల్ఫర్ చేస్తూ. కానీ మాకు నాటకం అంటే ఏంటో తెలియదు అప్పటికి. నటన అంటే అంతకంటే తెలియదు. ఎప్పుడు డైలాగ్ చెప్పలా, ఎప్పుడు నాటకం, స్కూల్లో కూడా నాటకాలు వేయలే. సరే ఏమి పని లేనాడు ఏదో కూర్చొని కబుర్లు చెప్పుకున్నట్టుగా ఈ పోటీకి మనం ఎందుకు వెళ్ళకూడదు అని ఓ ఫ్రెండ్ అన్నాడు. అందులో వెళ్దాం అంటే వెళ్దాం, ఎవరికి పని లేవు. వెళదాం అనుకోవడానికి ఇంకో పాయింట్ ఏంటంటే అప్పుడు దానికి సెక్రటరీ జి రామిరెడ్డి గారు అని డైరెక్టర్, ఆయనది మా ఊరే. సరే వారం రోజుల్లో ప్రాక్టీస్ చేసాం, వాళ్ళకి అప్లై చేసాం. ఫస్ట్ టైం నేను మేకప్ వేసుకొని ఓ స్టేజ్ మీద ప్రదర్శన చేయడం. పోలీసు అని ఒక నాటిక, అందులో పోలీస్ పాత్ర, హీరో పాత్ర వేసిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ సపోర్ట్ కూడా బలి చేశాడు, మన బలి చేశాడు అన్నారు. సరే ఆ జడ్జీలను అడిగాం, ఏమంటే మీ ఇద్దరం ఎలా చేస్తాం, మా నాటకాలు ఎలా ఉన్నాయి, సెలెక్ట్ చేస్తారంటే వెరీ సారీ, మీరు చాలా సబ్ స్టాండర్డ్ గా ఉన్నాయి, మీరు సెలెక్ట్ చేయట్లేదు, మొహమ్మద్ చెప్పారు. అక్కడే ఏం చేయాలా అని అనుకుంటా ఉండగా రామిరెడ్డి గారు మాకు లెటర్ రాశారు, మీరు అర్జెంట్ గా మెడ్రాస్ రండి చూద్దరు కానీ మేము ఎలాంటి నాటకాలు సెలెక్ట్ చేస్తాం అన్నారు. పని ఏం లేదు కదా, అందరం కలిసి మెడ్రాస్. అది చూసిన తర్వాత నాటకాలు అంటే ఎంత బాగుంటాయా అని అనుకున్నాం. అంతా అయిపోయిన తర్వాత రామిరెడ్డి గారి దగ్గరికి ఏమంటే మన ఊర్లో అందరూ ఇట్లా అన్నారండి, నేను చాలా బాగా యాక్ట్ చేశాను అన్నారు. అంటే ఆయన అన్నాడు, నీ పర్సనాలిటీ ఇంకా పూర్తిగా ఇది అవ్వలేదు, ప్లస్ వాయిస్ కూడా ఇంకా పూర్తిగా బ్రేక్ కాలేదు ఇంకా. అప్పటికి కొన్ని రోజులు ఇవాళ నాటకాలు చూసావు కదా, కొన్ని రోజులు నాటకాలు ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక 4-5 ఏళ్ళ తర్వాత రా, అప్పటికి బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది, వాయిస్ బాగుంటుంది, అప్పుడు చేద్దాం అన్నాడు. అని నన్ను డిసప్పాయింట్ చేయడం ఇష్టలేక మన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు, అప్పటికి ఇంకా చక్రవర్తి అవ్వాలా, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, ఆయన చౌకాడ అప్పారావు అనేవారు. ఆయన్ని డబ్బింగ్ చెప్తా ఉండేవాడు, ఏ పాటలు పాడుతూ ఉండేవాడు. సరే ఆయన తీసుకుని వెళ్ళి ఒక డబ్బింగ్ థియేటర్లో వాయిస్ టెస్ట్ చేశాడు. వాయిస్ పీలగా ఉందండి, కొద్ది రోజులు అయితే మారుతుందండి అని. బయటకు వచ్చిన తర్వాత ఆయన నన్ను చుట్టలు తాగుతావా అన్నాడు. అయ్యి బాబు నేను తాగనండి అన్న. కొన్ని సిగరెట్లు తాగుతా ఉన్నాడు, అయ్యి తాగనండి అన్న. ఇవాళ నుంచి సిగరెట్లు తాగాను. ఫస్ట్ సిగరెట్ ఆయనే పెట్టి తీసి సిగరెట్ ఇచ్చి, నీ వాయిస్ మారాలంటే నువ్వు సిగరెట్లు తాగాలి. వచ్చేసాం. విజయవాడలో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఒక కంపెనీ స్టార్ట్ అవుతూ దాంట్లో వర్కింగ్ పార్ట్నర్గా నాకు షేర్ ఇచ్చారు. నెలకు 100 రూపాయల జీతం, 15 పైసలు వాటా లాభాల్లో. సో అందరూ జాయిన్ అయిపోయారు. పగలంతా షాపు బిజినెస్ అది చూసుకునేవాడిని, సాయంత్రం కానీ రిహార్సల్స్, నాటకాలు. అలా ఒక 2 years చాలా జరిగింది. నాటకాల్లో రెగ్యులర్గా విజయవాడలో అన్ని నాటకాల్లో వేయటం.
పరిషత్తులకు వెళ్ళటం, పోటీలకు వెళ్ళటం ఇవన్నీ మొదలైనవి. బిజినెస్ కూడా గ్రాడ్యువల్గా చాలా బాగా పెరిగింది. ఏ కంపెనీలో అయితే 100 రూపాయల జీతం 15 పైసలు వాటాతో చేరానో అదే కంపెనీలో 10 ఏళ్ళు అయ్యేటప్పటికి 50% షేర్ హోల్డర్గా ఎదిగాను. చాలా మంచి బిజినెస్ జరిగింది. బ్రహ్మాండంగా ఉన్న రోజుల్లో మళ్ళీ మెడ్రాస్ నుంచి కబర్ వచ్చింది. చటర్జీ గారు వాళ్ళ సినిమాలో ఇదాలోకం సినిమా తీస్తున్నాం, సోహన్ బాబు గారి హీరో, సెకండ్ హీరో క్యారెక్టర్ ఉంది, నువ్వు ఎందుకని రా అని చెప్పి కవర్ చేశాను. రావడమే సెకండ్ హీరో క్యారెక్టర్. రాఘవేంద్రరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్, కేఎస్ ప్రకాశ్ డైరెక్టర్. మన శేఖర్ బాబు గారు, జీసీ శేఖర్ బాబు గారు షూటింగ్ జరుగుతుంటే అక్కడ తీసుకెళ్లి మేకప్ అది వేయించి డ్రెస్ అది వేశారు. మీ నాటకంలో ఏదైనా ఒక డైలాగ్ చెప్పన్నారు. అలా నడుచుకుంటూ డైలాగ్ చెప్పుకుంటూ వచ్చాను. డెఫినెట్గా బాగున్నాడు, డెఫినెట్గా ఇద్దాం మన సినిమాలో సెకండ్ హీరో అని ఫైనలైజ్ చేశారు. నెల రోజుల తర్వాత డిసెంబర్ 15 నుంచి షూటింగ్ అన్నారు. వచ్చేసాం విజయవాడ. మళ్ళీ నా బిజినెస్ నేను చూసుకుంటున్నా. డిసెంబర్ 15 వచ్చింది, 20 వచ్చింది, పిలుపు రాట్లా. అక్కడ ఏమిటి అని ఎంక్వైరీ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో మురళీమోహన్ కొత్తగా ఎందుకు చంద్రమోహన్ పెట్టండి, అప్పుడు చంద్రమోహన్ ఎంటర్ అయిపోయాడు. చంద్రమోహన్ పెట్టండి ఈ క్యారెక్టర్కి, కావాలంటే మీ నెక్స్ట్ పిక్చర్లో ఎదురుగాలండి అతనికి అని చెప్పి ఆ ప్రొడ్యూసర్స్, ఆ డిస్ట్రిబ్యూటర్స్ అనేటప్పటికి విత్డ్రా అయిపోయారు. అవలా అని మళ్ళీ నేను నా బిజినెస్ చేసుకుంటా ఉన్నా. క్రాంతి కుమార్ గారును హనుమాన్ ప్రసాద్ గారు అని వాళ్ళు అప్పుడు శారదా అనే సినిమా తీస్తారు. వాళ్ళు బాగా అసలు వాళ్ళు ఎవరో ఇచ్చేది మన సినిమాలో చేద్దుగా నెక్స్ట్ సినిమా అని చెప్పి మళ్ళీ మెడ్రాస్ తీసుకుని వెళ్ళి మేకప్ చేయించి ఫోటోలు అవి తీయించాను. ఆ ఫోటోలు అట్లూరు పంచదరావు అనుకోకుండా ఆయన చూసి, ఆయన ఇప్పుడు జగమేమాయ అనే సినిమా తీద్దాం అనుకుంటారు. విలన్ దొరికాడు గిరిబాబు, హీరో దొరకలేదని హీరో కోసం వెతుకుతున్నాడు. నా ఫోటోలు చూసి వెంటనే నన్ను కబుర్ చేసి హీరో వేస్తామంటే వేస్తానన్న డైరెక్ట్గా హీరో వచ్చేసి మొదటి సినిమా. సో ఆ సినిమా చేసి వచ్చాను జగమేమాయ. సినిమా చేసిన తర్వాత బాగానే ఉన్నాడని మంచి పేరు వచ్చింది. సినిమా కూడా ఒక 50 days ఆడింది, కానీ నాకు అవకాశాలు రాలా. గిరిబాబుకి మాత్రం చాలా అవకాశాలు వచ్చేసి విలన్ క్యారెక్టర్ కదా చాలా సినిమాల్లో చేసేయడం మొదలెట్టాడు. మళ్ళీ విజయవాడలోనే ఉండి నా షాపు బిజినెస్ నేను చూసుకుంటా ఇక్కడే ఉండిపోయాను. తర్వాత 1 by 1 మళ్ళీ హనుమాన్ ప్రసాద్ గారే దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో తిరుపతి అని ఒక సినిమా తీశారు. రాజుబాబు గారి హీరో, రాజుబాబు గారి చెల్లెలేమో జయసుధ. అందులో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అది. సో పోలీస్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇన్స్పెక్టర్ అయ్యాను మళ్ళీ. అంతా ఒక థీమాటిక్ గా అమర్చినట్టు జరుగుతుంది అన్ని. సో ఆ క్యారెక్టర్ బాగా వచ్చింది, సినిమా కూడా సక్సెస్ అయింది. అప్పుడు దాసనారాయణరావు గారు అన్నారు, నీలో చాలా టాలెంట్ ఉందయ్యా, నీ ప్రవర్తన కూడా నాకు బాగా నచ్చింది, డెఫినెట్గా నా సినిమాలు అన్నింటిలో నీకు ఇస్తా. దాసరా గారు తీసిన సినిమాలన్నీ 1 by 1 అన్నింటిలో ఇవ్వడం మొదలు. అంటే మీవన్నీ కూడా క్యారెక్టర్ రోల్స్, హీరో రోల్స్ అయినా కూడా క్యారెక్టర్ రోల్స్. ఎన్టీ రామారావు గారు పక్కన అన్నదమ్ముల అనుబంధం సినిమాలో అద్భుతమైన వేషం వచ్చింది. 3 అన్నదమ్ముల్లో రామారావు పెద్ద ఆయన, సెకండ్ నేను, థర్డ్ బాలకృష్ణ. బాలకృష్ణకి ఆల్మోస్ట్ యంగ్ హీరోగా ఫస్ట్ సినిమా అది. అవును, అది పెద్ద హిట్ అయిపోయింది, అసలు చాలా పెద్ద హిట్ అయింది. మన ఇంట ఈ పండగే జరగాలి, ఈ నిలయం కలకాలం నిలయమై నిలవాలి, వెలుతురైనా చీకటైనా విడిపోదు ఈ అనుబంధం. తర్వాత నాగేశ్వర గారి సినిమాల్లో చాలా సినిమాల్లో చేశాను, శోభన్ బాబు గారి సినిమాల్లో చేశాను, కృష్ణ గారి సినిమాల్లో చేశాను. అన్ని సినిమాల్లో చేసినా అది ఆయన ఒక మంచి బ్రేక్ ఇచ్చాడు అనే ఫీలింగ్ రామారావు గారి మీద. కృష్ణ గారు నేను ఏలూరులో కాలేజీలో క్లాస్మేట్స్. ఎప్పుడు ఈ ఆయన సినిమాల్లో రాకముందు, నేను సినిమాల్లోకి వెళ్ళకముందు. ఓహో, ఈ విషయం చాలా మందికి తెలియదు. చాలా మంది తెలియదు. కృష్ణ గారు చాలా అందంగా ఉండేవాడు. అప్పుడు మంచి ఫుల్ జుట్టు ఉండేది, నొక్కుల తల, అది చాలా అందంగా ఉండేవాడు అనమాట. ఆయన బీఎస్సీ చదువుతా ఉండగా డైరెక్టర్ తిలక్ గారు వచ్చి ఏదో ఫంక్షన్ కోసం వచ్చాడు, కాలేజీ ఫంక్షన్కి. అప్పుడు కృష్ణను చూసి, నువ్వు సినిమాలో పనికి వస్తావా వచ్చాడు కనపడని చెప్పి అడ్రస్ ఇచ్చాడు ఆయన. ఆ తర్వాత దాని మీద ఆయన అడ్రస్తో పుచ్చుకొని వెళ్ళటం. ఈలోకి 8 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాడు, కానీ వేషాలు రాలి ఆయనకి. చిన్న చిన్న వేషాలు ఇచ్చాను. తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఆదర్శ సుబ్బారావు గారి సినిమాలతో, తెనిమరుసతో డైరెక్ట్ హీరో అయ్యాడు. ఒక స్టార్, మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్, చాలా చక్కటి ఆర్టిస్ట్ అని మంచి పేరు, కానీ స్టార్ స్టేటస్ ని నేను ఎంజాయ్ చేయలేదు తగినంత అని ఫీల్ అయ్యారా? అది ఫీల్ అవ్వాలి. ఎందుకని ఫీల్ అవ్వలేదంటే, నా ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఉండేవి. అవును, దాని మూలంగా సక్సెస్ రేంజ్ బాగా ఎక్కువగా ఉండేది. కాకపోతే ఇప్పుడు మాస్ హీరోల్లాగా ఫైటింగ్ సినిమాలు ఇవి చేసిన వాళ్ళకైతే ఎక్కువ మీరు అన్నట్టుగా అది ఉంటుంది, కానీ దీనికి అంత ఎక్కువ ఉండదు. ఉండకపోయినా నా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలకి ఓ మంచి హీరో అనే పేరు బాగా ఎస్టాబ్లిష్ అయింది నాకు. సో అందుకని నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను ఇప్పుడు కూడా. ఏమని ప్రార్థన చేసావు బాబు? ఈ పేదవాడి ప్రార్థనలో ఏమంత గొప్పతనం ఉంటుందిలేమ్మా.
నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు బాబు. అమ్మా, మనిషికి ఏదున్నా లేకపోయినా ఇది కావాలి. ఈ ముద్ద కోసం మనిషి 1,00,000 వేషాలు వేస్తుంటాడు, 1,00,00,000 రూపాయలు మారుస్తూ ఉంటాడు. అయినా ఈ క్షణంలో ఈ ముద్ద దొరక్క కోట్ల మంది ఆకలితో నకనకలాడుతూ ఉంటారు. కానీ నాకు ఈ చల్లని తల్లి కనిపించి నా కన్నీటిని తుడిచి నా ఆకలి తీర్చుకోవటానికి ముద్ద పెట్టింది. ఇలాగే ప్రతిపూట నాకు చల్లని తల్లి కనిపించాలని, నాకీ ముద్ద పెట్టిన ఈ చల్లని తల్లి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీకు చాలా సన్నిహితులైన కృష్ణరాజు గారి మీద రీసెంట్ గా మీరు పోటీ చేయడం కూడా జరిగింది. అసలు మీ ఇద్దరికి అనుబంధం అప్పటి నుంచి కొనసాగుతుంది కదా? అంటే తొలినాళ్ళ నుంచి మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి ఎలా అనిపించింది మొన్న? యాక్చువల్ గా మొన్న మాత్రం అది ఇంతవరకు ఎక్కడా నోరు విప్పలేదు, కానీ ఇవాళ మాత్రం ఎందుకో మీరు అడిగిన దాని మీద నోరు విప్పాలనే ఉంది. అది నేను అనుకోకుండా నేను రావటం, నాది అనౌన్స్ అయిపోయింది, నేను వచ్చి ఇంకా నామినేషన్ వేయలేదు. ఆ టైంలో చిరంజీవి గారు కృష్ణరాజు గారిని రాజమండ్రి పార్లమెంట్కి డిసైడ్ చేశారు, వస్తున్నారు అని చెప్పి న్యూస్ వచ్చింది నాకు. వస్తే నేనన్నా ఇద్దరు, ఆయన పెద్ద ఆయన నాకంటే, ఆయనకి నేను పోటీగా చేయటం బాగోదు, నేను విత్డ్రా అవుతాను అని చెప్పి మా వాళ్ళతో అన్నా. ఇట్ ఈస్ టూ లేట్, మీరు ముందు ఎస్టాబ్లిష్ అనుకొని వచ్చింది మీరు కదా, ఆయన కదా, మీరెందుకు తగ్గాలి, అలాంటిది ఏదైనా తగ్గాలంటే ఆయన తగ్గాలి కానీ అని చెప్పి అన్నారు. నన్ను ఆ ఐడియా నుంచి పక్క తవ్వించారు. సరే, నామినేషన్ ఇద్దరం ఒకే రోజు వెళ్ళాం నామినేషన్ ఇవ్వడానికి. సో మా మధ్యలో ఫ్రెండ్లీ కాంపిటీషన్ తప్ప ఇది లేదు అని చెప్పి ఆ రోజున అన్న. కానీ మనసులో మాత్రం లోపల పిగుతుంది, ఎందుకు ఇట్లా జరిగింది, ఇది ఇద్దరు సినిమా వాళ్ళు కలిపి పోటీపడి ఇది అవటం అనేది బాగాలేదు అనేది మనసులో ఉన్న మన చేతుల్లో లేకుండా అయిపోయింది. అది కృష్ణరాజు గారు అన్నా అనుకొని ఉండాలి, లేకపోతే చిరంజీవి గారు పంపించి చిరంజీవి గారు అన్నా అనుకొని ఉండాలి. మరి ఆయన పోటీతత్వంగానే వెళ్ళారు, ఈయన పోటీతత్వంగానే వచ్చారు. ఇక ఆ స్టేజ్లో మనం వెనక తగ్గకూడదని నేను వెళ్ళాను తప్ప లోపల మాత్రం మనసులో మాత్రం కొంచెం బాధ కలిగింది. చిరంజీవి గారు రాజకీయాల్లో సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటారు? ప్రజలు అనుకున్న లెవెల్లోనో, లేకపోతే ఒక ఎన్టీ రామారావు గారు ఏ విధంగా గెలిచాడు అనుకునే లెవెల్లోనో గెలవకపోవచ్చేమో, కానీ ఒక విధంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే అతనికి ఏదో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేస్తుంది, ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోతాడు అనుకున్నది కాలేకపోయినా, ఇవాళ రోజున 18 మంది ఎమ్మెల్యేలు ఉండటం మూలంగా కానీ ఏదైనా కానీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యాడు అతను. ఇవాళ రోజున ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవటం మూలంగా ఇవాళ రోజున కాంగ్రెస్ వాళ్ళు ఆయనకి చాలా మంచి ఉన్నతమైన స్థితిని ఇవ్వబోతున్నారు. రాబోయే రోజుల్లో మీ పాత్ర తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా ఉండదు? మనకి తెలుగులో ఒక శాస్త్రం ఉంది, బెడ్బోయినా పురిటికం పోలేదు. అలాగే ఎలక్షన్లో ఓడిపోయినా నేను రాజకీయాలు వదులుదామన్నా వదలలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏమైపోయిందంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న చాలా మంది, ఏమండి ఇలా జరుగుతుందని మేము ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదండి, మీరు ఓడిపోవటం ఏంటండి, మీరు ఓడిపోవటం ఏంటని అందరూ అంటమే అని. ఎలా జరిగిందో జరిగిందండి, ఈసారి మిమ్మల్ని ప్రమాణమైన మెజార్టీతో గెలిపించుకున్నాం, మీరు మాత్రం రావాల్సిందేనని, మీరు రాజకీయాలను వదిలి దూరంగా వెళ్ళొద్దండి అని చెప్పి అక్కడి నుంచి విపరీతమైన ప్రెషర్స్ పెరిగిపోయినాయి నాకు. సో ఇవాళ ఇష్టం ఉన్నా లేకపోయినా ఒకసారి దిగిన తర్వాత వెనక రాలేం కాబట్టి ఐ హ్యావ్ టు కంటిన్యూ. మీరు అప్పట్లో అన్నారు, అన్నా డిఎంకే లాగా టీడీపీ పిఆర్పీలు మిగిలిపోతాయి రీజనల్ ఫోర్స్ అని చెప్పి. కానీ ఓ టైంలో మేము అనుకున్నాం, ఆయన అసలు ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే మేము అందరం ఆఫర్ ఇచ్చాం, ఇది ఆయన పిఆర్పీ పార్టీ పెట్టి అనౌన్స్ చేయకముందు మీకు రాజకీయాల్లోకి రాదలుచుకుంటే రండి, తెలుగుదేశంలో అందుకు రండి. ఎందుకు రాలేకపోయారు మరి? అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఆయన ఏమనుకున్నారు మరి, వాళ్ళు అబ్సల్యూట్ మెజారిటీ మనకే వస్తుంది అనుకున్నారు, ప్రాధాన్యత వద్దు అనుకున్నారు, నేను సెకండరీ అవుతాను అనుకున్నారు, ఏమనుకున్నారో మనకు తెలియదు. కానీ ఆఫర్ ఇచ్చిన ఇప్పుడు జరిగింది కూడా అదే. అప్పుడు ఆఫర్ ఇచ్చిన మాత్రం వాస్తవం, దానికి ఆయన యాక్సెప్ట్ చేయలేదు. చేస్తున్నట్టయితే కథ ఇంకో రకంగా ఉండేది. ఒక్క నిజం చెప్తున్నా దగ్గర ఏంటన్నా, నువ్వు జయచిత్రం పెళ్లి చేసుకుంటూ ఉంటుంది నిజమేనా? ఈ నిర్ణయాన్ని తీసుకొని కఠినంగా దాన్ని అమలు చేశారు కాబట్టి ఏ ఆకర్షణలకి లోను కాదు. ఆ సైడ్ నుంచి కొన్ని ఎంకరేజ్మెంట్ వచ్చినా కూడా మనం ఎంతవరకు ఉండాలి అంతవరకు వరకే ఉండి చేసాం. అందుకని ఆ జోలికి వెళ్ళాం. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.